హలో ఆల్. రీబూట్ అండ్ రైస్ విత్ ఎంఎల్ఆర్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొంచెం జావా బ్యాక్గ్రౌండ్, జావా లైఫ్ సైకిల్, జావా డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ జావా ఫ్లేవర్స్ ఏంటో చూద్దాం అన్నమాట. సో బేసిక్గా మనకి 1990స్లో ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు యూనివర్సల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కోసం చూస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ డివైజెస్ని కంట్రోల్ చేయడం కోసం. వాళ్ళ డివైజెస్ అంటే అప్పట్లో సెటప్ బాక్స్లు, టెలివిజన్స్, తర్వాత హోమ్ అప్లయన్సెస్ అయ్యాయి కదా. సో ఆ డివైస్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ కోసం చూస్తున్నారు అనమాట. అండ్ దెన్ ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఎట్లా ఉండాలి అంటే అది అక్రాస్ వాళ్ళ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలి. అంటే వన్స్ డెవలప్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ చేంజెస్ ఆ ప్లాట్ఫామ్ మీద రన్ చేయాలని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. సో బేసిక్ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్స్ రాయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. సో అది వన్స్ ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రాసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది రోబస్ట్గా ఉండాలి, అంటే క్రాష్ అవ్వకూడదు, సెక్యూర్గా ఉండాలి, అండ్ దెన్ డిఫరెంట్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వాలి వితౌట్ కోడ్ చేంజెస్ అనమాట. సో దాన్ని ఏమంటాం మనం రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేసి అంటాం అనమాట. సో అప్పుడు ఏమైందంటే మన సన్ మైక్రో సిస్టంలో జేమ్స్ గాస్లింగ్, మైక్ షెరిడాన్, ప్యాట్రిక్ అనేవాళ్ళు 1991లో వాళ్ళు ఒక లాంగ్వేజ్ డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యారనమాట. ఆ టీంని మనం ఏమంటాం అంటే గ్రీన్ టీమ్ అంటాం అనమాట. సో వన్స్ వాళ్ళు టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆ లాంగ్వేజ్ని గ్రీన్ టాక్ అని స్టార్ట్ చేశారు. సో ఎవరైనా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాస్తే అప్పట్లో ఆ ఫైల్స్ని .gt ఎక్స్టెన్షన్తో సేవ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఆ గ్రీన్ టాక్ నుంచి రీనేమ్ చేసి ఓక్ అనేసి పెట్టారనమాట. ఓకేనా. దెన్ ఫైనల్గా 1995లో ఓక్ని రీనేమ్ చేసి జావాగా చేశారు. ఆ తర్వాత జావా అనేది మనం చూసాం లాస్ట్ 30 ఇయర్స్లో ఎంత పవర్ఫుల్ అండ్ మోడర్న్ లాంగ్వేజ్ లాగా యూజ్ అవుతుందో. ఓకేనా. అండ్ జావా ఈజ్ కంప్లీట్గా ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడమ్ని ఫాలో అవుతుంది. అండ్ జావా వచ్చినప్పటికీ కొన్ని బిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో రన్ అవుతుంది అనమాట. దెన్ ఆల్మోస్ట్ లైక్ 10+ మిలియన్ డెవలపర్స్ గ్లోబల్గా మన జావాని యూజ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఐ థింక్ సమ్ స్టాట్స్లో 17+ మిలియన్ డెవలపర్స్ అని ఉంది, బట్ చెక్ దట్ స్టాట్స్ వన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ జావా లాంగ్వేజ్ స్టార్ట్ చేసింది, అంటే డెవలప్ చేసింది ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్ కోసం చేసినా కూడా అంత సక్సెస్ అవ్వలేదన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి వెబ్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ డివైజెస్లో జావా మ్యాసివ్గా సక్సెస్ అయిందనమాట. ఎస్పెషల్గా 2000 అంటే 1995 నుంచి 2000 అక్కడి నుంచి వెబ్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో జావా అనేది ఒక మ్యాసివ్ సక్సెస్ అయిందనమాట. ఓకేనా. ఇకపోతే నెక్స్ట్ మనకి జావా డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ జనరల్గా అంటే ఒక జావా సాఫ్ట్వేర్ మనం రాసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. సో బేసిక్ ఏంటంటే మనం రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తాం అనమాట. అంటే ఏం చేయాలి, రిక్వైర్మెంట్ ఏంటి, అసలు మనం ఏం చేయాలి అనేసి. తర్వాత దాన్ని మనం ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాం అనమాట. డిజైన్ చేసిన తర్వాత మనం యాజ్ ఎ డెవలపర్గా యాక్చువల్గా మనం ఆ డిజైన్కి తగ్గట్టు, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఆ ప్రోగ్రామ్స్ రాస్తాం. అంటే మన జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకుని యాక్చువల్గా మనం సోర్స్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో రాస్తాం అనమాట. రాసిన తర్వాత దాన్ని మనం మన లోకల్ సిస్టంలో టెస్ట్ చేసి తర్వాత క్యూఏ ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రివ్యూ ఎన్విరాన్మెంట్, యూజర్ యాక్సెప్టెన్స్ టీమ్ వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్స్లో మనం డిప్లాయ్ చేస్తాం. వన్స్ ఆ టెస్టింగ్ అంతా ప్రాపర్గా వర్క్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం అనమాట. వన్స్ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత అంటే యాక్చువల్గా ఇంకా ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది మనం మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం అనమాట. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ వచ్చాయనుకోండి, వన్స్ మనం డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ కావాలంటే అవి డిపెండ్స్ ఆన్ లైక్ మేజర్ చేంజ్, మైనర్ చేంజ్. సో ఒకవేళ ఇన్ కేస్ స్మాల్ చేంజ్ అండ్ క్విక్ చేంజెస్ అయితే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా దాన్ని ప్లానింగ్ స్కోప్లోకి తీసుకొని అండ్ కోడ్ రాస్తారు. ఒకవేళ డిజైన్ చేంజ్ అయితే మళ్ళీ దాన్ని అనలైజ్ చేసి డిజైన్ చేసి మళ్ళీ నెక్స్ట్ సేమ్ స్టెప్స్ ఫాలో అవుతారు అనమాట. ఓకేనా. ఇది మనకి జావా డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. తర్వాత మనం జావా ఫ్లేవర్స్ అంటే చూద్దాం అనమాట. అంటే జావా లాంగ్వేజ్లో ఉన్న ఫ్లేవర్స్ అనమాట. మనకి బేసిక్గా త్రీ ఫ్లేవర్స్ ఉంటాయి జావాలో. ఒకటి వచ్చేటప్పటికి జేఏసీ లేదా జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ అంటాం. సో ఈ జావా 2 స్టాండర్డ్ అనేది ఓల్డ్ నేమ్, బట్ ఇప్పుడైతే దాన్ని మనం జావా స్టాండర్డ్ ఎడిషన్ అంటాం. సో ఈ జేఏసీని యూజ్ చేసుకొని మనం డెస్క్టాప్ బేస్డ్ అప్లికేషన్స్, స్టాండర్డ్ అప్లికేషన్స్ రాస్తాం అనమాట. అంటే బేసిక్గా
డెస్క్టాప్ అప్లికేషన్స్, స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటే వితిన్ ఒక కంప్యూటర్, యూజర్ కంప్యూటర్లోనే వర్క్ అవుతాయి. వాటికి కొన్నిటికి ఇంటర్నెట్ అవసరం లేదు. అండ్ దెన్ మోర్ ఓవర్ వెబ్ బ్రౌజర్ అసలే అవసరం లేదనమాట. సో ఈ జేఏసీలో మనకి బేసిక్ ఫంక్షనాలిటీస్ అంటే మనకి కలెక్షన్స్ గురించి, నెట్వర్కింగ్ గురించి, మల్టీథ్రెడింగ్ గురించి, డేటాబేస్ యాక్సెస్ లైక్ జేడీబీసీ ఏపీఐ, ఆ ఏపీఐస్ అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. రెండోది ఏంటంటే మనకి జేఈఈ అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. దీన్ని మనం ప్రీవియస్గా J2EE అనేవాళ్ళం అన్నమాట. అంటే జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేవాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికంటే ఒక 2019 నుంచి లైక్ ఆర్కిల్ వాళ్ళు ఏం చేశారంటే జేఈఈని మన ఎక్లిప్స్ ఫౌండేషన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆ పార్ట్ని. సో అప్పటి నుంచి ఇది జకార్తా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటాం అనమాట. సో ఇది మెయిన్గా మనం జేఈఈ ఆఫ్ జావా లాంగ్వేజ్ ఫ్లేవర్ ఎందుకు వాడతామంటే క్లయింట్ సర్వర్ బేస్డ్ అప్లికేషన్స్ అనమాట. వెబ్ అప్లికేషన్స్ లేదా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ రాయాలి, లేదా ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ రాయాలి, వేర్ ఒక క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చి సర్వర్ సైడ్ మన జావా అప్లికేషన్ జావా కోడ్ మనం రన్ చేసి ఆ రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ బ్యాక్ సెండ్ చేయాలంటే ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం జేఈఈలో వాడతాం అనమాట. జేఈఈ చేసుకొని మనం కోడ్ రాస్తాం అనమాట. జేపీఐ, జేపీ అండ్ వెబ్ సర్వీసెస్ ఏపీఐస్ ఉంటాయి. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏపీఐస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఆ ఏపీఐస్కి ఇంప్లిమెంటేషన్ చేయండి, అవి మనం ఎట్లా వాడాలో నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి తర్వాత మనకి లాస్ట్ ఫ్లేవర్ ఆఫ్ జావా వచ్చేటప్పటికి జేఎంఈ అంటాం అనమాట. అంటే జావా మైక్రో ఎడిషన్ అంటాం. దీన్ని ప్రీవియస్గా J2ME అనేవాళ్ళు, బట్ ఇప్పుడైతే అది జేఎంఈ అంటారు. ఇది మెయిన్గా చేసిన మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎలక్ట్రానిక్ డివైజెస్లో, అంటే స్మాల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో. సో ద మెయిన్ పర్పస్ ఫస్ట్లో చెప్పాను చూడండి, ఎలక్ట్రానిక్ డివైజెస్లో మన సాఫ్ట్వేర్స్ వర్క్ చేయాలి అనేసి. సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో దట్స్ వేర్ లైక్ ఈ జేఎంఈని ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. లైక్ ఐఓటీ డివైజెస్, ఫ్యూ అదర్ మైక్రో డివైజెస్లో అనమాట. ఓకేనా. అండ్ ఈ మూడిట్ల కంటే జేఎంఈ అనేది చాలా లైట్ వెయిట్ అనమాట. అంటే దానికి వెరీ స్మాల్ రిసోర్సెస్ అవసరమైంది అనమాట. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ హెవీ రిసోర్స్ అనమాట. సో ఈ మూడిట్లో మీకు జేఏసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది బ్యాక్ బోన్ అనమాట. అంటే మీరు జేఈ వర్క్ చేయాలంటే జేఏసీలో ఉన్న కాంపోనెంట్స్, మేజర్ కాంపోనెంట్స్ మీకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితేనే మీకు జేఈ అర్థమవుతుంది, జేఎంఈ అర్థమవుతుంది. మీరు జేఈలో కోడ్ చేయాలన్నా, జేఎంఈ అంటే మీరు జేఈ యూజ్ చేసి కోడ్ చేయాలన్నా, జేఎంఈ యూజ్ చేసి కోడ్ చేయాలన్నా మీరు కంపల్సరీగా జేఏసీ అనేది రావాలన్నమాట. దాన్ని కోర్ జావా కూడా అంటాం అనమాట. అందుకే కోర్ జావా రాకపోతే మీరు ఏమీ వర్క్ చేయలేరన్నమాట. ఓకేనా. అంటే జావాలో అందుకే కోర్ జావా రాకపోతే మీరు జావాలో ఏమి వర్క్ చేయలేరు అనమాట. అంటే జేఈ వర్క్ చేయలేరు, జేఎంఈలో చేయలేరు. అంటే క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ రాయలేరు, మైక్రో ఎడిషన్ డివైస్లో కూడా ఏ కోడ్ రాయలేరు అనమాట. సో బీ స్ట్రాంగ్ ఇన్ జేఏసీ సో దట్ మిగతా ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఈ జావా లాంగ్వేజ్లో ఈ జావా స్టాండర్డ్ ఎడిషన్ యూజ్ చేసి మనం కోడ్ రాయాలంటే మనకి ఏం కావాలి? సో మనకి మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఒకటి వచ్చేటప్పటికి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటాం, అది కావాలి మనకి. సో దాంట్లో మనకి ఏంటంటే బేసిక్గా లైబ్రరీస్, జావా వర్చువల్ మిషన్స్ అండ్ ఫ్యూ అదర్ కాంపోనెంట్స్. అంటే ఒక జావా అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఇంకా ఫ్యూ అదర్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేటప్పటికి కంపైలర్స్, డీబగ్గర్స్ ఉండవు అనమాట. సో అవి మనకి బేసిక్గా జావా డెవలప్మెంట్ కిట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ జావా డెవలప్మెంట్ కిట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ జేఆర్ఈ అనమాట. అంటే దీంట్లో జేఆర్ఈ ఉంటుంది ప్లస్ జావా డెవలప్మెంట్ టూల్స్ లైక్ కంపైలర్స్, డీబగ్గర్స్ అండ్ ఫ్యూ అదర్ యూటిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో బేసిక్గా మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాసి దాన్ని రన్ చేయాలంటే మీకు ఈ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే జావా వర్చువల్ మిషన్ అనమాట. సో ఈ జావా వర్చువల్ మిషన్ ఏం చేసిద్దంటే మన బైట్ కోడ్ తీసుకొని దాన్ని మిషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్గా కన్వర్ట్ చేసి అది సిపియు మీద రన్ చేసిద్ది అనమాట. సో బేసిక్ ఏంటంటే మీరు వన్స్ కోడ్ రాసిన తర్వాత, అంటే మీరు సోర్స్ కోడ్ రాస్తారు చూడండి, ఒక ఫైల్లో జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు చూడండి, దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపైలర్ అనే ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. సో ఆ ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే మనకి బైట్ కోడ్ అనేది వస్తుంది అనమాట. బైట్ కోడ్ అంటే మీరు రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఇన్స్ట్రక్షన్ లెంత్ 1 బైట్ లెంత్ అనమాట.
అట్లా ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ బైట్ కోడ్ని మనం జేవిఎంకి ఇస్తే జేవిఎం ఏం చేసిద్దంటే అది బైనరీ లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసిద్ది అనమాట. కన్వర్ట్ చేసి ఆ తర్వాత అది సిపియూలో రన్ అవుతుంది అనమాట. సో వీ విల్ టాక్ అబౌట్ జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్ అండ్ దాని ఇంటర్నల్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది బేసిక్గా మనకి మన హార్డ్వేర్కి మన ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్గా మనకి వచ్చి మన బైట్ కోడ్ని తీసుకెళ్ళి ఆ సిపియూలో రన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జేబీఎం అనేది మెయిన్గా మనకి రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటాం చూడండి. దట్స్ వే లైక్ బేసికల్గా ద జేబీఎం ఎనేబుల్స్ దాట్ యాజ్ జావా ప్లాట్ఫామ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ యూజింగ్ దిస్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ ప్రిన్సిపల్ అనమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే కాన్సెప్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం రిలేషన్షిప్ చూస్తే ఇంత ప్రీవియస్ డిస్కషన్ ప్రకారం చూస్తే మనకి జేఆర్ఈలో మనకి ఏముంటాయి, మెయిన్గా జేబీఎం ఉంటుంది, ఫ్యూ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత జేడీకే అనేది సూపర్ సెట్ ఆఫ్ జేఆర్ఈ కాబట్టి జేఆర్ఈ ఉంటుంది, ప్లస్ అంటే జేఆర్ఈ అంటే జేబీఎం ప్లస్ లైబ్రరీస్ ఉంటాయి, ప్లస్ కంపైలర్స్ అండ్ ఫ్యూ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో మనం చాలా టర్మినాలజీస్ చూసాం, లైక్ లైబ్రరీస్ అన్నాం, కంపైలర్స్ అన్నాం, డెవలప్మెంట్ టూల్స్ అన్నాం, ఫ్యూ అదర్ థింగ్స్. సో డోంట్ వరీ, మీకు అవన్నీ అర్థం కాకపోయినా ఏం పర్లేదు, జస్ట్ మీకు ఒక ఫ్యూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో మీరు జావాలో వర్క్ చేయాలంటే మీకు జేడీకే కావాలి, జేఆర్ఈ కావాలి. అండ్ జావాలో ఫ్లేవర్స్ ఏంటంటే జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా మైక్రో ఎడిషన్స్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మిగతాయి మీకు అర్థమైతే ఓకే, లేదంటే స్లోగా మీకు మనం యాజ్ అండ్ వెన్ లైక్ మనం కోర్స్ వెళ్ళే కొద్దీ వన్ బై వన్ మీకు క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. సీ యూ గైస్.